హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో సింపుల్ మెథడ్ చెప్తానండి. ముందుగా మనం తీసుకున్న మామిడికాయల్ని కడిగి శుభ్రంగా ముక్కలు చేసుకొని ఈ విధంగా ఎక్కడే కానీ ఏవి జీళ్ళు కానీ నలుపు కానీ లేకుండా శుభ్రంగా తడి లేకుండా గుడ్డతోటి తుడుచుకోవాలి, క్లాప్ తోటి తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత మనం కలుపుకోవడానికి వీలుగా ఉన్నటువంటి బేషన్లను కప్స్ని కానీ అరేంజ్ చేసుకోవాలి. దాంట్లోకి కారం, ఉప్పు, వెల్లుల్లిపాయ, అలా నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి, మెంతిపిండి, నూనె, ఇంగ్రీడియంట్స్ అన్నీ పొడిగా పెట్టుకోవాలి. అన్నీ పొడిగా ఉండాలి. తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది. ఈ టిప్పు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మంచి కొలతలతో పెట్టిన తడి తగలకుండా అన్నీ పొడిగా ఉన్నవి తీసుకోండి. గరిటెలు కానీ మీరు వాడే బేషన్ కానీ అన్నీ. ఇది మా అమ్మ కొలతలు చేయించుకొచ్చిందండి. ఇప్పుడు చూడండి, 1 కిలో మామిడికాయ పచ్చడికి మామిడికాయలకి ఆ ముక్కలకి కారం దాని నిండా రైస్ కప్పు నిండా తీసుకోవాలి. ఉప్పు దీంట్లో చూసినట్టుగా కొంచెం తగ్గించుకొని తీసుకోవాలి. ఉప్పు మళ్ళీ కలుపుకోవచ్చు కాబట్టి. సో అది కొలత. 1 కిలో మామిడికాయ ముక్కలకి ఒక రైస్ కప్, అందరిళ్ళల్లో ఉండే రైస్ కప్పు నిండా కారం, రైస్ కప్పుకి కొద్దిగా తగ్గించుకొని సాల్ట్, ఎందుకంటే సాల్ట్ మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. కిలోకి పచ్చడి నూనె 1/2 కిలో, ఇంకా ఎక్కువ వేసుకున్న నూనె టేస్ట్గానే ఉంటుంది. సో అదనమాట కొలత. కిలోకి మినిమము వెల్లుల్లి అనేది ఒక 5-6 గడ్డలు వేసుకోండి. కొంతమంది 1/2 కేజీ కూడా వేసుకుంటారు. టేస్ట్ని బట్టి మేము ఎక్కువ తింటాం కాబట్టి మేము బాగా ఎక్కువ వేసుకుంటాం, 1/2 కేజీ వరకు. అదేవిధంగా ఆవపిండి, మెంతిపిండి కూడా మనకు 1 కిలోకి రైస్ కప్పు నిండా ఆ పిండి వచ్చేలాగా వేసుకోండి. ఎక్కువ గ్రేవీ కావాలన్న వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నూనె ఎక్కువ పెంచుకోవడమే. ఆవపిండి, మెంతిపిండి ఎక్కువ వేసుకునే కొద్దీ గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో నష్టం ఏం లేదు. 2 రైస్ కప్పులైనా మీరు ఆవపిండి, మెంతిపిండి వేసుకోవచ్చు. 2 కలిపి నేను చెప్పేది, ఆవపిండి, మెంతిపిండి 2 కలిపి 1 కిలోకి 1 రైస్ కప్పు సరిపోతుంది. ఎక్కువ గ్రేవీ కావాలంటే 2 కప్పులు వేసుకోవచ్చు. ఈ విధంగా ఆవపిండి, ఆవాలు, మెంతులు వేయించి పొడి కొట్టిన పిండిని మేము కలుపుకుంటున్నాం. చూడండి, మేము గ్రేవీ ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువగానే వేసుకుంటున్నాము. దానికి తగ్గట్టు నూనె కూడా మేము ఎక్కువగానే 3వ రోజు కలుపుతాము. ఇప్పుడు కొంచెం కలుపుతాము, అవసరమైతే అప్పుడు కూడా అడ్జస్ట్ చేస్తాం. ఈ కొలతల ప్రకారం మళ్ళీ చెప్తున్నాను, 1 కిలో మామిడికాయ ముక్కలకి రైస్ కప్, మన ఇంట్లో ఉండే రైస్ కప్పు నిండా కారం, రైస్ కప్పుకి తగ్గించుకొని కొద్దిగా పైన, నిండా కాకుండా ఇంకా కొద్దిగా తగ్గించుకొని, అంటే పావు గుప్పెడు తీసేసేయండి. రైస్ కప్పు కొద్దిగా తగ్గించుకొని ఉప్పు వేసుకొని, ఆవపిండి రైస్ కప్పు నిండా, ఆవపిండి అంటే ఆవాలు, మెంతులు 2 కలిసిన పిండి. కిలోకి ఒక 5-6 గడ్డలు వెల్లుల్లి వేసుకోండి. ఎక్కువ వేసుకున్న 1/2 కేజీ మైన వేసుకున్నా కూడా రుచి ఇబ్బంది ఏం లేదు వెల్లుల్లి వేసుకుంటే. అది మన టేస్ట్ని బట్టి. ఈ కొలత ప్రకారం కాలేజీకి వెళ్ళే పిల్లలైనా, మామూలు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. తీసుకోవాల్సిన ఒకే ఒక జాగ్రత్త, ఎక్కడే కానీ తడి ఉండకూడదు. నేను చెప్పిన కొలతల ప్రకారం చేయాలి. ఈ పద్ధతిలో మా అమ్మ కొన్నేళ్లుగా చేస్తుందండి. ముక్క 2 సంవత్సరాలున్నా ఏమాత్రం పాడవ్వదు. చేసిన తర్వాత 3వ రోజు కలపెట్టుకొని, ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, ఇంకా ఏదైనా పిండి కలుపుకోవాలన్నా ఆవపిండి, నూనె చల్లార్చి, కాగబెట్టి చల్లార్చి అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. 3వ రోజు అడ్జస్ట్ చేసుకొని మంచి జార్లో తీసి పెట్టుకోండి. పాతకాలం జాడీలు అయితే బెటరు. మేమైతే మాత్రం చేసిన వెంటనే అవసరానికి తగ్గట్టు కొంచెం చిన్నది కొంచెం బాక్స్లో తీసుకొని మిగిలింది మొత్తం ఫ్రిడ్జ్లో పెడతాము. 2 ఇయర్స్ ఉన్నా ఏమీ అవ్వదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం మేమైతే. లేదా మీకు మంచి జాడీలు ఉన్నాయి, ఇబ్బంది లేదంటే ఎవరు తగలని చోట భద్రంగా చేసుకోండి. ఎందుకంటే ఇయర్ మొత్తం ఉండేది కాబట్టి తడి తగలకుండా చూసుకోండి. ఈ కొలతలతో ఎవరైనా చేయొచ్చు, భయపడక్కర్లేదు. కిలో మామిడికాయ ముక్కలు, రైస్ కప్పు తీసుకొని దాని నిండా కారం, అదే రైస్ కప్పుతో నిండా కాకుండా కొంచెం తగ్గించుకొని ఉప్పు, 1/2 కిలో నూనె ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అవసరమైతే టేస్ట్ని బట్టి. ఆవాలు, మెంతులు కలిపి రైస్ కప్పు నిండా, వెల్లుల్లి 5-6 లేకపోతే ఒక 1/2 కేజీ వేసుకుంటారు కొంతమంది టేస్ట్ కొద్ది, అది మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. సో ఇక్కడ కొంచెం మేము ఆవాలు కూడా కలిపి ఏం చేసాం టేస్ట్ కోసం, అది కంప్లీట్గా మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. అంతేనండి. దీన్ని నీట్గా కలుపుకొని
కలబెట్టుకొని ఒక సైడ్ పెట్టేసుకొని మూడో రోజు అవసరమైనవి మళ్ళీ నేను చెప్పినట్టు ఉప్పు కారం ఏవైనా నూనె ఎక్స్ట్రా అవసరమైతే కలుపుకోవచ్చు. లక్షణంగా తడి తగలకుండా కలుపుకొని ఒక జార్లో ఎత్తి పెట్టుకుని దాచిపెట్టేస్తే సరిపోతుందండి. అవసరమైనంత వాడుకోవడం, మిగిలినది జాగ్రత్త పెట్టడం, ఇంతే. చాలా ఈజీ. ఈ మెజర్మెంట్ కొద్దిగా మెజర్మెంట్ మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా తడి లేకుండా చేయండి. ఈ పచ్చడి మా మమ్మీ సూపర్గా చేస్తుంది, మా ఫేవరెట్ అనమాట. మీరు కూడా చేసుకొని తింటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. మంచి మంచి ఫుడ్ అన్నీ పెడతాను. ఇప్పుడు మా అమ్మ నా కోసం కలపెడుతుంది. మిగిలిపోయిన అడుగులో ఉన్న పచ్చడి నాకు అది చాలా టేస్ట్, దాన్ని ముద్దలా చేసి పెడుతుంది. నెయ్యి వేసింది, రైస్ వేడివేడి అన్నం వేసింది. ఇంకా తినడమే, నేను టేస్ట్ చూసి చెప్పడమే. చాలా బాగుంటుంది, చేసుకోండి ఈ కొలతలతోటి. ఈ మామిడికాయ పచ్చడి అయిపోయిన తర్వాత మేము ఇదే తింటూ ఉంటాం, అంత టేస్ట్గా తింటుంది. జాగ్రత్తగా పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. జాబ్ చేసే వాళ్ళకి కుదరదు కదా, విడిగా కేర్ చేయలేరు. అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. అది టేస్ట్ చూడమంటుంది మా అమ్మ. ఫేవరెట్ పార్ట్. అబ్బా బాగుందో అసలు, కలర్ చూస్తుంటేనే మొత్తం నేనే తినేయాలన్నంత టేస్ట్గా ఉంది. సూపర్. ఓకే, మీరు ఈ విధంగా చేసుకొని తింటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.